సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు 13 జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక దగ్గర ఉన్నాం. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు 13 జిల్లాల నుంచి ముందుగానే ఒకవైపు తెలంగాణ బంద్, మరోవైపు పోలీసు ఆంక్షల మధ్య ఉద్యోగులు ఈ సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు. వివిధ మార్గాల ద్వారా రైళ్లు అలాగే ప్రైవేటు వెహికల్ ఆసరాగా చేసుకుని హైదరాబాద్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు గారు ఉన్నారు. ఇన్ని ఆంక్షల మధ్య ఒకవైపు పోలీసు ఆంక్షలు, మరోవైపు తెలంగాణ బంద్, ఇలాంటి ఈ సందర్భంలో ఉద్యోగులుగా ఈ వేదిక దగ్గరకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎన్ని అవరోధాలు, ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా సమైక్య నినాదంలోనే ఆ బలం ఉంది. కాబట్టి అది కోరుకున్న ప్రజలు ఇక్కడికి ఎన్ని అవరోధాలు సృష్టించినా వస్తారు. అటువంటి అవరోధాల వల్ల సభ పలటపడడం కూడా ఉండదు. ఇవాళ మేము 10-15 వేల మందితో సభ పెట్టాం అనుకుంటే ఇవాళ 50,000 అయిన కారణం ఏంటంటే ఇటువంటి అవరోధాలను అధిగమించుకుంటే సభలోకి వస్తున్నారు. సభ దిగ్విజయం అవుతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉంటాకి ఏ ప్రాంతాల్లో ఏ నష్టం జరుగుతుంది, విడిపోతే నష్టాలు ఏంటి, సమైక్యం ఉండడం వల్ల ఏ ప్రాంతాల్లో ఉపయోగం జరుగుతుందనే విషయాల్ని మేము గణాంకాలతో సహా ఈ సభలో చెప్పదలుచుకున్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మనం కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది, అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుందనేది మా నమ్మకం. ఆ విధంగా కూడా ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం విడదీస్తే వచ్చే నష్టాల వలన మరి ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకపోతుందో కూడా మేము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విషయంలో తాము ఎంత మాత్రం దీనికి అడ్డుకట్టబడదు, తాము ఖచ్చితంగా ముందుకు వెళ్తామని ఒకవైపు సంకేతాలు వస్తున్న సందర్భంలో ఈ సభా వేదిక నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలు కాదు, ప్రజాప్రభుత్వం ఇది. అంతేగాని రాజకీయ పార్టీల ప్రభుత్వం కాదు. అయితే ప్రజల నిర్ణయాల ప్రకారం రాజకీయ పార్టీలు ఉండొచ్చేమో కానీ రాజకీయ పార్టీ నిర్ణయం ప్రకారం ప్రజల మట్టికి ఉండరు. ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సత్యం. దీన్ని రాజకీయ పార్టీలు గ్రహించి వాళ్ళ నిర్ణయాలని మార్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. లేదంటే ఈ ప్రజా ఉద్యమం ఇలాగ కొనసాగుద్ది. భవిష్యత్తు అనేది మరి ఎవరి చేతుల్లో లేదు. రాజకీయ పార్టీల భవిష్యత్తు కావాలనుకుంటే ప్రజల యొక్క మా అభిప్రాయాలను మన్నించాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సభ ద్వారా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో పాలన పూర్తి స్థాయిలో స్పందించిపోయింది. దాదాపు 40 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఇక్కడికి వస్తున్నారు. ఈ సమ్మెను ఇంకెన్ని రోజులు మీరు కొనసాగించే అవకాశం ఉంది? ఇప్పటికే విద్యార్థుల చదువులు కావచ్చు, మిగతా ప్రజలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరు ఇక్కడి నుంచి ఏమైనా కొత్త కార్యాచరణను, కొత్త రూపంలో ఆందోళన కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందా? సమ్మెను కొనసాగించాలని చెప్పి మేము గతంలో నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే నిర్ణయం ఉంది. సమ్మెను విరమించే యోచన ఇప్పుడు లేదు. అయితే సమ్మెను ఎలా ఉధృతం చేయాలి, ఈ సభ ద్వారా ఏం చేయాలనేది మేము సభ పూర్తయ్యేలోపు మేము ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాం. అంటే కేవలం ఉద్యోగులుగానే ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ఈ వేదిక నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అశోక్ బాబు గారు? రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యంగా రాజీనామా చేయాలని డిమాండ్ మీరు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వేదిక నుంచి ఇంత వేల మంది ఉద్యోగులు ఒక చోట చేరి ప్రజల అభిప్రాయం గౌరవిస్తేనే రాజకీయ పార్టీలు మనుగడ ఉంటుంది, లేదంటే ఒక శుభం కాదు. ఈ విషయాన్ని మేము చెప్పగలుగుతాం. రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాన్ని మన్నించకుండా రాజీనామాలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వారికి శుభం కార్డు వేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రధాన వేదిక దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ చారిత్రక భవనాలు, కట్టడాలు, క్షేత్రాలకు సంబంధించిన ఫోటోలతో ఈ వేదికను తయారు చేశారు. దీనికి గురజాడ అప్పారావు సాంస్కృతిక కళా వేదిక విభజన వద్దు, సమైక్య ముద్దు అన్న స్లోగన్స్ తోటి ఈ సాంస్కృతిక కళా వేదికను ఏర్పాటు చేశారు. అలాగే బూర్గుల రామకృష్ణారావు వేదికగా ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభను నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. అంటే పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీ నాయకులకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఉద్యోగులుగానే ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కేవలం ఉద్యోగులు మాత్రమే, ఇటు పోలీసులు అటు హైకోర్టు కూడా అనుమతించడంతో ఇది ఓన్లీ ఉద్యోగులుగానే రాష్ట్ర సమైక్యంగా ఉండేందుకు
వాళ్ళు ఒక డిమాండ్ తోటి ఈ సభను నిర్వహిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.